वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. వైశాఖ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. ఈ మాసంలో ఈ వసంత ఋతువులో వచ్చు వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అండి అని చెప్పని మీరు అడగవచ్చు. అయితే ఇది 9/5/2024 నుండి 6/6/2024 వరకు ఈ తేదీ ఈ మాసంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఈ గ్రహచారం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో మనోవిచారం అని చెప్పంటే ఆయనకు మనసుకు సంబంధించింది చాలా కష్టంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తద్వారా కుటుంబ కలహములు అంటే వీరికి కుటుంబ కలహాలు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ మీ ఎవరైతే ఉన్నారో మీ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారితోటి విరోధం వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది. తర్వాత చాలా నష్టం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత యజ్ఞ కార్య ఇప్పుడు ఏదైతే మీరు ఉన్నారో ఒక కార్యం అని చెప్పంటే మీరు ఒక కొత్తగా ఉద్యోగం రావాలని చెప్పని అనుకోండి, లేదు అని చెప్పంటే ఒక కొత్తగా గృహాన్ని నిర్మిద్దాం అనుకున్నాం అనుకోండి, లేదంటే ఏదైనా కార్యాచరణ చేస్తే ఆ కార్యం అనేది భంగం అనేది జరుగుతుంది. అది సకాలంలో సిద్ధించదు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మీరు గమనించుకోవచ్చు. తర్వాత ప్రయాణములు ఆటంకములు కలుగును. అంటే మీరు ఏదైనా ప్రయాణం అని చెప్పంటే ఒక వేరే దేశాలకు వెళ్ళడం కానీ, తర్వాత చదువుల కోసం ఇతరత్ర దేశాలకు వెళ్లే వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో మీకు ఆటంకములు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత తరచూ ప్రయాణాలు అనేటివి చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి ఒక వారం అంటే ఒక్కో వారం రెండో వారం మూడో వారం మనం ఒక మాసంలో 4 వారాలు ఉంటాయి కదండి. ఇందులోని మొదటి వారం తీసుకుందాము. మొదటి వారంలో ఎలా ఉంటుంది తెలుసుకుందాము. అయితే ఈ వారంలో 1వ వారం చూసుకున్నట్టయితే ఆరోగ్యము అంటే అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం లేకుండా. తర్వాత అయితే మనోవిచారము నేను ఇంతకు ముందు వివరించినట్టు మనోవిచారం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీరైతే ఏదైతే ఉన్నారో కార్యములు చేస్తుట మీరు ఏదైనా కార్యము ప్రయత్నం చేస్తున్నారో అది విఫలం అవుతుంది, సఫలం అనేది జరగదు. తర్వాత దుష్ట సహవాసము మీరు చాలా మంచివారు, మంచి బుద్ధిమంతులు, బుద్ధి గలవారు అయితే చాలా ధర్మంగా ప్రవర్తిస్తారు, మంగళకరమైన మాటలు మాట్లాడతారు, మంచి వాళ్ళతో మీరు సహవాసం చేస్తారు. కానీ ఈ వారము ఈ గ్రహచార సంచారము వలన మీరేమైతుందంటే దుష్ట సహవాసం చేస్తారు. అంటే దుష్టులతోటి సహవాసం అంటే ఎవరైతే చెడిపోయిన వాళ్ళు ఉన్నారో, చెడ్డ వాళ్ళు ఉన్నారో, ఏదైతే దేనికైనా బానిస అయి ఉన్న వాళ్ళ మధ్యానికి కానీ దేనికైనా బానిస అయి ఉన్న వాళ్ళతో మాత్రమే మీరు ఈ యొక్క సహవాసం స్నేహం అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత భయము కలుగును అంటే ఈ యొక్క వారంలో మీకు భయం అనేది కలుగుతుంది. అంటే ఎలా కలుగుతుంది అని చెప్పి అనొచ్చు. మీరు ఏముంది, మీరు దుష్ట సహవాసం చేస్తారు, ఇతరులతో ఫ్రెండ్షిప్ అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. తర్వాత దానివల్ల మీకు ఏమైతుంది, భయం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత రెండో వారం తీసుకున్నట్టయితే కష్టములు అంటే మీకు చాలా కష్టములు కూడా వస్తాయి. ఈ రెండో వారం కూడా మీకు కష్టాలు అనేవి కలగడం అనేది జరుగుతుంది. తర్వాత అస్థిరత అంటే ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళడం కానీ, లేదంటే మీ యొక్క బుద్ధి ఒక కార్యం చేద్దాము, తర్వాత ఇంకొక 3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కార్యం చేద్దాము, మీరు అనుకున్న పని విరమించి మళ్ళీ ఇంకో కొత్త నూతనంగా ఏదైతే అనుకుంటారో మరి దానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల అస్థిర బుద్ధి అని చెప్పని మీకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అపకీర్తి అంటే మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో దానివల్ల అపకీర్తి అనేది మీకు జరుగుతూ ఉంటుంది, కీర్తి రాదు అన్నమాట. తర్వాత వచ్చేసి ధన వ్యయము, స్థాన చలనములు, కలహములు అని చెప్పని జరుగుతుంది. అంటే ధన వ్యయం అంటే మీకు
ఏదైతే పని ప్రారంభించాలనుకున్నా కానీ దీని వాహనాలు కొనుగోలు చేయడం కానీ ఏదైనా చేయడం వల్ల ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత కలహములు అంటే ఇతరులతోటి భయాలు, గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి. తర్వాత 3వ వారం తీసుకున్నట్టయితే అపకీర్తి అంటే ఇంతకుముందు వివరించినట్టే మీకు అపకీర్తి అనేది జరుగుతుంది. చంచల బుద్ధి, మనోవిచారము, చంచల బుద్ధిని ఇంతకు పూర్వం కూడా నేను వివరించాను. తర్వాత రోగము అని చెప్పంటే మీకు శరీర పీడం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే వ్యాధులు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత బంధుమిత్రుల వలన విరోధం కలుగుతుంది. మీకు ఎవరైతే ఉన్నారో బంధువులు, వారి వల్ల విరోధం అనేది కలుగుతూ ఉంటుంది. దీనివల్ల ముందుగా నేను వివరిస్తున్నాను కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా పాటించి అలాంటి కోపోద్రేకులు కాకుండా మంచిగా ఉండడానికి, వారితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. ఎందుకు అని చెప్పంటే నేను ముందుగా విషయం తెలుసు కాబట్టి మీకు నా వీడియో చూస్తే మీకు విషయం తెలిసిపోయింది కాబట్టి ఈ వీడియో చూసి మీరు వారికి అనుగుణంగా నడుచుకుంటే కొద్దిగా బాధలు అనేది తగ్గుతూ ఉంటాయి. తర్వాత 4వ వారం తీసుకుందాము. 4వ వారం తీసుకున్నైతే గౌరవ హాని అని చెప్పంటే మీరు చేసే వృత్తి యందు, మీ సంఘము యందు, సొసైటీలో మీకు గౌరవ హాని అనేది జరుగుతుంది. తర్వాత సోదరులతోటి కలహములు, మీ బంధువులు ఎవరైతే ఉన్నారో, అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వారితోటి కలహములు అంటే గొడవలు అనేటివి జరుగుతాయి. కావున చూస్తూ ఇది చూడండి. తర్వాత కష్టములు అనేటివి కలుగుతూ ఉంటాయి. సాధారణంగా ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కూడా, తర్వాత ఈ వైశాఖ మాసంలో కూడా వీరికి చాలా బాధాకరంగానే ఉంది. అంటే మరి ఏం చేయాలండి అయ్య గారు అని చెప్పారంటే మీరు భగవన్నామం జపించండి. కోపంగా ఉండకుండా శాంతిగా ఉండి మీ ప్రయత్న కార్యాలు చేస్తూ ఉంటే చాలా సంతోషం, చాలా చక్కగా జరుగుతుంది అని చెప్పని నేను మీకు వివరిస్తున్నాను. ఎందుకు అని చెప్పంటే మీ గ్రహచార ఫలితం బాగలేదు, భగవన్నామం జపం చేయండి. జపం చేస్తే మీకు ఆటోమేటిక్ గా కొన్ని బాధలన్నీ తగ్గి కొద్దిగా మీకు మంచి అనేది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వరకు మా వీడియో చూడని వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి. ప్రతి మాసం, ప్రతి నెలలో మేము వీడియోలు చేస్తాము. మీరు గ్రహచార ఫలితాలు తెలుసుకోవచ్చు. తర్వాత దేవాలయాల గురించి, వారి యొక్క విశిష్టత గురించి, మన యొక్క పండుగల గురించి, అన్నిటి గురించి మీకు తెలియజేస్తాము. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.